అందరికీ కూడా శుభాశీస్సులండి. సింహరాశి వాళ్ళకి ఈ యొక్క 2026 గాను జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 మాసాలు గాను సింహరాశి వారికి ఈ యొక్క పుష్యమాసం జనవరి నెల మాత్రమే వీళ్లకు అన్ని విధాల కూడా అనుకూల వాతావరణం. మీరు అనుకున్న ప్రతి పని కూడా సాధించగలుగుతారు. విజయబాట మీకు ఎదురుగానే ఉంటుంది. ఏ పని ప్రారంభం చేయాలన్నా కూడా అనుకూల వాతావరణాలు అనేది మెండుగా ఉన్నాయి. గ్రహస్థితుల యొక్క ప్రభావం వల్ల ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. వ్యాపార లావాదేవీలు బాగా విశేషంగా జరుగుతాయి. అలాగే అధిక రాబడి కూడా ఉంది. వ్యాపారం ద్వారా కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, లేదా ఇతరత్ర వ్యాపారస్తులు ఏదైనా కావచ్చు, అభివృద్ధి అనేది విశేషంగా జరుగుతుంది. ఇదే కాకుండా ఎవరైనా సరే ఏదైనా ఇల్లు కొనాలన్నా ఈ మాసంలో కొనవచ్చు. కాకపోతే గృహప్రవేశం చేయడానికి ముహూర్తాలు ఉండవు. కొని పెట్టుకున్నట్టయితే తర్వాత చేసుకోవచ్చు. లేదా విదేశాలకు వెళ్ళాలి, లేదా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటే ఈ యొక్క పుష్యమాసంలోనే జనవరి నెలలోనే ఏ ప్రయత్నమైనా చేసుకోండి, కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్ళినా కూడా అక్కడ మీరు స్థిరపడగలరు, అభివృద్ధి చెందగలరు. ఆ తర్వాత కుటుంబ అనుకూల వాతావరణం, భార్యాభర్తల మధ్య మంచి అవగాహన, అలాగే ఇద్దరి మధ్య ఏర్పడినటువంటి పొరపచ్చలు వైదొలిగిపోయి మళ్ళీ ఒకరి పట్ల ఒకరికి దాంపత్య సుఖము, అలాగే తల్లిదండ్రులతో కావచ్చు, అన్నదమ్ములతో కావచ్చు, లేదా పిల్లలతో కావచ్చు, అలాగే అత్తమామలతో కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళతో కావచ్చు, అందరితో కూడాను కలిసిమెలిసి అన్ని విషయాలలో కూడా పాలు పంచుకోవడం కానీ, విందులు వినోదాలు, అనేక చిన్న చిన్న శుభకార్యాలలో కూడా పాల్గొనడం కానీ, ఇలా ఆనందమైనటువంటి జీవితం ఈ యొక్క పుష్యమాసంలో ప్రతి విషయాలలో కూడా అనుకూల వాతావరణమే ఉంది. ఆ తదుపరి ఈ సింహరాశి వారికి ఈ 2026లో ఫిబ్రవరి మాఘమాసం కానీ, మార్చి నెల పాల్గొన మాసం కానీ వీళ్లకు 7వ ఇంట గ్రహస్థితులు, అలాగే తదుపరి 8వ ఇంట్లోకి మారుతుండడం, అష్టమ స్థానం, సప్తమ స్థానం, అష్టమ స్థానంలో గ్రహాల యొక్క ప్రభావం, కొంత వ్యతిరేకతలు అధికంగా ఉన్నాయి. 7వ ఇంట 8వ ఇంట కుజుడు, సూర్యుడు, బుధుడు, శుక్రుడు వీళ్ళు ప్రభావం వల్ల అధిక ప్రమాదాలు కలిగే అవకాశము ఉంది. అలాగే అధిక ప్రమాదాలంటే వాహన ప్రమాదాలు కావచ్చు, లేదంటే ఎలక్ట్రికల్ ప్రమాదాలు కావచ్చు, నీటి గండాలు కావచ్చు, ఇలాంటివి అనేక ప్రమాదాలు జరిగే అవకాశము ఉంది. శారీరక శ్రమ, అలాగే వాహన ప్రమాదాలు, వీళ్ళ యొక్క వాహనాలకి రిపేర్లు మరమ్మతులు కావచ్చు. ఇటువంటి అధికమైన శ్రమతో కూడుకున్నటువంటి పనులు, తాను ఒకటి తలంచితే దైవం మరొకటి తలంచిందన్నట్టుగా అనుకునేది ఒకటి, జరిగేది ఇంకొకటి, అనుకున్న ప్రతిదీ కూడా రివర్స్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొత్తగా ఎవరైనా నూతన వ్యాపారాలు ప్రారంభం చేయాలంటే మాత్రం చెయ్యవద్దు. ఎందుకంటే మీరు బాగుండాలి, బాగుపడాలి. కాబట్టి ఏదైనా సరే నష్టం జరిగిపోయిన తర్వాత ఎవరు ఏం చేయలేరు, అందరూ మాటలు చెప్పేవాళ్ళే. మనం నష్టపోకూడదు. ఏమైనా సరే ఉన్నదాన్ని పోగొట్టుకోకూడదు. కొత్తగా సంపాదించకపోయినా పర్వాలేదు, కానీ మనము ఉన్నదాన్నే పోగొట్టుకొని మళ్ళీ ఎత్తుక్కోవడం అంటే కష్టం. సింహరాశి వాళ్ళు ఈ యొక్క ఫిబ్రవరి, మార్చి నెలలో చాలా జాగ్రత్తగాను, చాలా చాకచక్యంగాను అందరితో వ్యవహరించాలి. దూర ప్రయాణాలను పోస్ట్పోన్ చేసుకోండి. ఉద్యోగ ప్రయత్నాలు కాస్త విరమించుకోండి. అలాగే కొత్తగా నూతన వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకున్న వాళ్ళు కూడా
కాస్త విరమించుకొని తర్వాత ప్రారంభం చేసుకోవచ్చు. మరలా బాగుంది. ఉగాది తర్వాత మళ్ళీ వీళ్ళకు కలిసి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాకపోతే ఈ 2 మాసాలు మాత్రం ఒడిదుడుకులతో కూడుకొని ఉన్నాయి. అధికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అకాల భోజనము, కుటుంబ సభ్యులతో మళ్ళీ మనస్పర్ధలు, విరోధాలు, శత్రుత్వాలు, అయిన వాళ్ళతో పోయిన వాళ్ళతో కూడా మాట పట్టింపులు, మాట పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇలాంటి ఈ 2 మాసాలు బాగలేదు కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే ఇదే కాకుండా మనము ఎక్కువగా నష్టపోకుండా ఉండడానికి శివాలయానికి వెళ్ళి పెరుగు అన్నంతో, దద్దోజనం అంటారు, పెరుగు అన్నంతో శనివారము అభిషేకం చేయండి. శనివారం ఈ యొక్క పెరుగన్నంతో, అన్నంతో ఆయనకు అభిషేకం చేయడం వల్ల మనకు పూర్ణ ఆయుష్, ఆరోగ్య లాభము, ఆయుష్ లాభము, రాబోయే ఉపద్రవాలు, ప్రమాదాల నుంచి మనము తప్పించుకు తిరుగువాడు దన్నుడి సొమ్మి అన్నట్టుగా అన్నిటి నుంచి మనము బయటపడతాము. అలాగే ఆర్థిక పరంగా కూడా నష్టాలు లేకుండా చక్కగా సమయానుకూలంగా మానసిక ప్రశాంతంగాను, మనశ్శాంతిగాను, అందరితో శత్రుత్వాలు అనేది వైదొలిగిపోతాయి. సఖ్యతగా ఉంటాము. కుటుంబ సభ్యులతో కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళతో కావచ్చు, బంధువులతో కావచ్చు, అందరితో కూడాను కలిసిమెలిసి వాళ్ళతో అన్ని విధాలా కూడా ప్రతి విషయాలలో కూడా వాళ్ళతో కలిసిపోవడం కానీ, కుటుంబ సౌఖ్యాలు కానీ, ఇలా అన్ని విధాలు కూడా మళ్ళీ అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఇలా శివునికి శివాలయానికి వెళ్ళి పెరుగన్నంతో అభిషేకం, రుద్రాభిషేకం జరిపించడం కానీ చేసినట్టయితే మీరు అన్ని సమస్యల నుంచి బయటపడతారు. రాబోయే ఉపద్రవాలన్నిటినీ కూడా తప్పించుకొని మీరు సుఖంగా సౌఖ్యంగా ఉంటారు. మనకు ప్రస్తుతం 2026 ఇంగ్లీష్ మయా క్యాలెండర్ ప్రకారంగా ఈ యొక్క ప్రారంభంలో గ్రహస్థితుల యొక్క ప్రభావాలు చూసుకుంటే మనకు 4 గ్రహాలు అంటే మకర రాశిలో సూర్యుడు, అలాగే కుజుడు, బుధుడు, శుక్రుడు, ఆ తదుపరి మరలా కుంభరాశిలోకి మారడం, అక్కడ గ్రహాలు కలిసి ఉండడం అవుతే వీళ్ళ ప్రభావం, తర్వాత రాహుకేతుల యొక్క ప్రభావం, శని యొక్క ప్రభావం వల్ల, ఇదే కాకుండా అపసవ్య కాలసర్పదోష ప్రభావం అనేది కూడా ఏర్పడుతూ ఉండడం వల్ల ఓవరాల్గా చూసుకున్నట్టయితే కొన్ని రాసుల వారికి కొన్ని ఒడిదుడుకులు అనేది ఉన్నప్పటికీ గురువు యొక్క అనుగ్రహం అధికంగా ఉండడం వల్ల అన్ని రాసుల వారికి కొద్ది రోజులు ఊపిరాడుతుంది, అంటే ఉపశమనం, ప్రశాంతత కలుగుతుంది. మళ్ళీ కొద్ది రోజులు ఇబ్బందులు, ఆటంకాలు ఉన్నప్పటికీ ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్గా చూసుకుంటే గ్రహస్థితి ప్రభావం వల్ల అధికంగా భూమి కంపించే అవకాశాలు ఉన్నాయి. అంటే భూప్రకంపనలు కలిగే అవకాశం ఉంది. దీన్ని కూడా తీవ్ర స్థాయిలో ఏర్పడే అవకాశం ఉంది. అధిక భూకంప నమోదు జరిగే అవకాశం ఉంది. విదేశాలలో ఆస్తి నష్టాలు, ఆర్థిక నష్టాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది. మన భారతదేశంలో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. కానీ ఆర్థికపరమైనటువంటి తీవ్రమైన నష్టాలు జరగవు. స్వల్ప భూకంప నమోదాలు జరిగే అవకాశము ఉంది. ఎందుకంటే అధిక తీవ్రమైనటువంటి ఉష్ణ ప్రభావం వల్ల, అలాగే అపసవ్య కాల సర్పదోష ప్రభావం వల్ల ధనుసు రాశి, మకర రాశి, కుంభరాశిలోకి గ్రహ సంచార ప్రభావాల వల్ల తీవ్రమైనటువంటి ఫైరింగ్ లాంటి నష్టాలు. ఫైరింగ్ అంటే ఇండ్లల్లోనే ఎలక్ట్రికల్ ఫైర్ వల్ల కావచ్చు, గ్యాస్ ఫైర్ జరగడాలు కావచ్చు, ఇటువంటి వాటి వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశము ఉంది. ప్రాణ నష్టాలు జరిగే అవకాశము ఉంది ఇండ్లలోనే. తర్వాత వాహన ప్రమాదాలు, తీవ్రమైనటువంటి వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ఎలక్ట్రికల్ బైకులు ఫైర్ అయ్యే అవకాశం ఉంది. గ్యాస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా
పేలే అవకాశాలు, ప్రమాదాలు ఉన్నాయి. అలాగే అధికమైనటువంటి వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. యాక్సిడెంట్లు కూడా అధికంగా జరిగే అవకాశం ఉంది. ఇవి కాకుండా రైలు ప్రమాదాలు మన తెలుగు రాష్ట్రాల్లోనే, అలాగే రైల్లోనే ఫైరింగ్ జరిగే అవకాశాలు ఆల్రెడీ ముందుగానే చెప్పే ఉన్నాను కొన్ని ఛానల్స్లో కూడా. అలాగే దీంతోపాటు అంతరిక్షంలోనే విమానాలలో కూడా ఫైరింగ్ జరిగి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా చెప్పాలంటే మన భారతదేశంలోనే ఈ 3 మాసాల్లోనే కూడా ఇటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే సముద్రంలో భూకంపాలు నమోదయ్యి కాస్త సునామీలు కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. ఒకవేళ సునామీ వచ్చినా రాకపోయినా కూడా భూగర్భంలో కొంత వరకు నష్టాలు జరిగే అవకాశం ఉంది. అంటే ఓడరేవులకు సంబంధించినటువంటి ప్రమాదాలు, సముద్ర గర్భంలో కలిసిపోయేటువంటి ప్రమాదాలు, ఇవి తీవ్రమైనటువంటి లేదా ఓడరేవుల్లో ఫైరింగ్ జరిగేటువంటి సమస్యలు, అధికంగా ఫైర్ జరిగే సమస్యలు అనేటివి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇవన్నీ ఒక పక్కన పెడితే అడవులు, అరణ్యాలలో కూడా అధిక శాతం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దట్టమైనటువంటి అరణ్యాలలో కారు చిచ్చు ఏర్పడే అవకాశం ఉంది. అంటే అడవులు దగ్ధమయ్యే అవకాశం ఉంది. దానివల్ల అధిక ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మూగజీవాలు ప్రాణ నష్టాలు జరిగే అవకాశం ఉంది. వృక్షాలకు కూడా అధిక నష్టపోయే అవకాశము ఉంది. కాబట్టి ప్రతి విషయాలలో కూడా ఎక్కువ శాతం చాలా జాగ్రత్తగా నడుచుకోవడం, ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించడం, తెలివిగా ప్రవర్తించడం, దీంతోపాటు కుటుంబ యొక్క సౌఖ్యం కోసం వాళ్ళు అభివృద్ధి చెందడానికి, వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందడానికి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం నష్టాలు జరగకుండా కొంతమేర తప్పించుకోవడానికి వీలైనంత వరకు ఉన్నవాళ్ళైతే హోమాలు, జపాలు, తపాలు జరిపించండి. లేని వాళ్ళు నిత్యం దైవ దర్శనంతో మీరు మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోండి. ఇది ముఖ్యమైనటువంటి సలహా. ఎందుకంటే మనము ప్రాణాన్ని కోల్పోవడం కన్నా చిన్న గాయంతో బయటపడడం మన కుటుంబానికి మేలు కలుగుతుంది. అంటే ఊపిరుంటే ఉప్పమ్ముకొని బతకచ్చు అన్న సామెత కింద, బతికుంటే బలిసాకు తిని బతకచ్చు అన్న సామెత కింద మనం బాగుంటే ఏదైనా చేయగలం. కాబట్టి మనము బాగుండడం కోసం ముందు మన ప్రయత్నం మనం చెయ్యాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా ఆ చేతులు కాలకుండానే మనం జాగ్రత్త పడడం వల్ల మనము బాగుంటాం. మన కుటుంబం మనల్ని నమ్ముకొని ఉంది కాబట్టి మన కుటుంబానికి మనము అండదండగా ఉంటాం. అలాగే కుటుంబం అంతా కూడా సంతోషంగా, సౌఖ్యంగా ఉంటుంది. మనము బాగుంటాం, సమాజం బాగుంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ గడ్డు కాలాలకు అంతవరకు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రారంభంలో తర్వాత గురువు రాజుగా సంచరించబోతున్నాడు. కాబట్టి మళ్ళీ అన్నీ కూడా మారే అవకాశం ఉంది, మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం బాగలేదు. రాజకీయ నాయకుల విషయాల్లోనూ పెను మార్పులు, సంచలనాలు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా అధిక ఉష్ణం వల్ల జ్వర పీడితులుగా అయ్యే అవకాశము ఉంది. అలాగే కడుపుకు సంబంధించి, తలకు సంబంధించినటువంటి, నరాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అధిక వాహన ప్రమాదాలు, అధిక గ్యాసు సంబంధించినవి, అలాగే ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి, అగ్ని ఫైర్ సంబంధించినటువంటి అధిక సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాటి అన్నిటినీ కూడా మనము తప్పించుకు తిరుగువాడు దన్నేడు సుమి అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. సుఖంగా, సౌఖ్యంగా జీవించండి. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి. సర్వే జన సుఖినో భవంతు.